శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. చిన్న పిల్లవాడే కానీ ప్రహ్లాదుడికి చిన్నప్పటి నుండే విష్ణుమూర్తి పైన ఎంతో భక్తి, ప్రేమ, వాత్సల్యం ఉంటూ ఉండేది. అది చూసిన హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చకపోయేది. విష్ణుమూర్తిని పూజించే విధానం కానీ, శ్రద్ధాభక్తులు కానీ, నా కొడుకు ఏంటి నన్ను పూజించాలి కదా, విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తున్నాడు అని తన కొడుకుపైనే ఎంతో అహంకారం చూపిస్తూ ఏ విధంగానైనా తన కొడుకుని చంపివేయాలి అని ధ్యాసలో ఉండేవాడు హిరణ్యకశిపుడు. కానీ భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడైన ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించిన ప్రహ్లాదునికి విష్ణుమూర్తి కృప ఎప్పుడూ ఉండేది. ఎన్నిసార్లు ప్రహ్లాదుడిని చంపుదామని హిరణ్యకశిపుడు ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ విష్ణుమూర్తి మాత్రం తన భక్తుడైన ప్రహ్లాదుని ప్రతిసారి కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా ఏమి చేయాలి, ప్రహ్లాదుని ఎలా చంపాలి అని హిరణ్యకశిపుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ చిన్న పిల్లవాడు, అతన్ని చంపితే జనాలందరూ హిరణ్యకశిపుణ్ణి మోసగాడని ఇలా నిందిస్తారు అని చెప్పి జనాలకి తెలియకుండా మాయగా చేస్తూ ఉండేవాడు. అయితే హిరణ్యకశిపుని యొక్క చెల్లెలైన హోలిక, ఆమె ఒకసారి తన అన్నయ్య అయిన హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి, అన్న నేను ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో కూర్చుంటాను, నాకైతే అగ్నిదేవుని యొక్క వరం ఉంది కాబట్టి అగ్నిదేవుడు ఇచ్చిన మాయవస్త్రాన్ని నేను నాపై వేసుకొని ప్రహ్లాదుని పట్టుకొని నేను అగ్నిలో కూర్చుంటాను, ఆ వస్త్రం నా పైన ఉండడం వలన నాకేమీ అవ్వదు, కానీ ప్రహ్లాదుడు మాత్రం బూడిదైపోతాడు, అప్పుడు నీకలా నెరవేరుతుంది అని హిరణ్యకశిపునికి హోలిక చెప్తుంది. ఈ పన్నాగాన్ని విన్న హిరణ్యకశిపుడు ఇది సమ్మతమేనని చెప్పి పౌర్ణిమ రోజు కామదహనానికి సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. కానీ హిరణ్యకశిపుని యొక్క భార్య ప్రహ్లాదుని యొక్క తల్లి హోలిక దగ్గరికి వచ్చి, నీకైతే అగ్నిదేవుని యొక్క వరం ఉంది కాబట్టి నువ్వు ఎలాగైనా బతికేస్తావు, కానీ నా కొడుకు చిన్న పిల్లవాడు, వాడిని నేను ఎలా కాపాడుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హోలిక మాయమాటలు చెప్పి, నా వస్త్రాన్ని నేను ప్రహ్లాదుని పైన కూడా కప్పేస్తాను, మేమిద్దరము బతికి బయటపడతాము అని నటన చేస్తుంది. అది నమ్ముతుంది ప్రహ్లాదుని తల్లి. అయితే ఆ రోజు ప్రహ్లాదుడు ఇంకా ఎంతో శ్రద్ధాభక్తులతో కామదహనానికి ముందు విష్ణుమూర్తిని ఆరాధించి, నువ్వే నాకు దిక్కు తండ్రి అని నమస్కరించి హోలికతో పాటు ఆ చితి పైన ప్రహ్లాదుడు హోలిక పైన కూర్చుంటాడు. అయితే విష్ణుమాయ ఎంతటి మాయ, హోలిక పైన ఉన్న వస్త్రం నెమ్మదిగా జారి ప్రహ్లాదుని పైన పడుతుంది. హోలిక పూర్తిగా మొత్తానికి భస్మమైపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సజీవంగా బయటకొస్తాడు. అయితే కామము, క్రోధం